నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనటం కంటే చంద్రబాబు నాయుడు గారి కలల రాజధాని అమరావతి. ఎటువంటి కలగంటున్నారంటే అయినా సింగపూర్ని మించినటువంటి మహానగరాన్ని సృష్టించి అద్భుతంగా నిర్మించాలని ఆయన కలలుగంటున్నారు. ఆయన ఎంచుకున్నటువంటి ప్రదేశము దానికి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది తర్వాత చూద్దాం. అది సురక్షితమా కాదా అనేది అనేక సమస్యలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో ఆయనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఆర్థిక సమస్య. ఈ ఆర్థిక సమస్య ఏంటంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రమని ఆయనే ప్రకటించారు. అంతేకాదు, అసలు అప్పులు చేయకుండానే సంపదను సృష్టించి ఆయన ఇచ్చినటువంటి 6 హామీలను ప్రజలకు అమలు చేస్తానని, సింగపూర్ని మించినటువంటి అమరావతిని నిర్మిస్తానని చెప్పారు. కానీ ఆయన అధికారం స్వీకరించిన తర్వాత 4 నెలలు పూర్తయింది. ఇప్పటికి ఈ 4 నెలల్లోనే ఆయన 43,000 కోట్ల అప్పులను చేసినట్టుగా మనకి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి 43,000 కోట్ల అప్పులు చేసి ఆయన సంక్షేమ పథకాలకు ఏమి ఇచ్చినట్టుగా ఎక్కడా కనిపించట్లేదు. మరి ఆ 43,000 కోట్ల అప్పు దేనికోసం ఉపయోగించారు, దేనికోసం ఉంచారు తెలియదు. ఆయన కలలుగంటున్నటువంటి రాజధాని నిర్మాణం కోసమే ఆయన రిజర్వ్ ఫండ్గా ఉంచారా లేదా తెలియదు. అదే సమయంలో కేంద్రం సహాయం చేస్తామని చెప్పకుండా ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్లు అప్పు ఇప్పించేటువంటి ఏర్పాట్లు చేస్తుంది. అంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటి, ఎన్ని అప్పులు చేసినప్పుడు సంక్షేమ పథకాలను పక్కన పెట్టి ప్రతి సంవత్సరము అప్పు చేయడానికి ఉన్నటువంటి అవకాశాలను అన్నీ ఉపయోగించుకుని ఆ అప్పుల మొత్తాన్ని ఆయన కలలుగంటున్నటువంటి రాజధానిని నిర్మించడానికి ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన ఈ ప్రయత్నంలో ఆయన సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా ప్రజలందరినీ నమ్మించి ఒప్పించగలిగిన విజన్ ఉన్నటువంటి నాయకుడు, అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తనకున్నటువంటి సమస్యలు, ఎన్ని సమస్యలు ఎదురైనా, కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా కష్టాలని, సమస్యలను తనకు అనుకూలంగా మార్చుకుని ఆ సమస్యలకు కారణము ప్రతిపక్షమే, జగన్మోహన్ రెడ్డి గారే కారణమని ఆయన మీద ప్రజల చేత నమ్మించి ఆ సమస్యలను ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడిగా చూపించుకునేటువంటి నేర్పరి కూడా ఆయన. ఎగ్జాంపుల్ ఏంటంటే విజయవాడ వరదలే. విజయవాడ బుడమనేరు పొంగినప్పుడు గట్టు తెగి వరద వచ్చింది. ఆ వరద ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది పక్కన పెడదాం. కారణం జగన్మోహన్ రెడ్డి గారే నిర్లక్ష్యమే కారణమని ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ వరదలు వచ్చినప్పుడు కొన్ని లక్షల మంది వరద బాధితులుగా మిగిలారు. ఆ వరదలు వచ్చినప్పుడు ఆ వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ప్రభుత్వం విఫలమైందని వార్తలు వచ్చినాయి. అదే సమయంలో కొన్ని ప్రాంతాల ప్రజలకు 2-3 రోజుల పాటు ఆహారాన్ని, నీటిని, తాగడానికి మంచినీటిని ప్రభుత్వం సకాలంలో అందించలేకపోయిందని విమర్శలు కూడా వచ్చినాయి. అంటే అక్కడ వరద బాధితుల్లో ప్రజలు, వరదకు ప్రభావితమైనటువంటి ప్రజలంతా ఎంత కష్టపడ్డారో, ఇబ్బంది పడ్డారో ఆ 4 లక్షల మంది వరకు తెలుసు. 4 నుంచి 5 లక్షల మంది అనుకుందాం. వారికి మాత్రమే తెలుసు ప్రభుత్వము సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, సకాలంలో వారికి సహాయాన్ని అందించగలిగిందా, అందించలేదా, వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, కష్టాలు పడ్డారో, బాధలు పడ్డారు అనేది ఆ వరద బాధితుల ప్రాంతాలలో ఉన్నటువంటి బాధితులకు మాత్రమే తెలుస్తుంది. కానీ మిగిలిన ప్రపంచము 5 కోట్ల మందిని ఆయన శభాష్ ముఖ్యమంత్రి గారు అనే స్థాయికి తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. ఆ వరదల్లో ఆయనే స్వయంగా వరదలో నడుచుకుంటూ వెళ్ళి ఆ వరద బాధితులు అందిస్తున్న ముఖ్యమంత్రి ప్రచారం. అదే సమయంలో క్రేన్ ఎక్కి, అంటే 75 సంవత్సరాల వయసులో కూడా ఎంత సాహసం చేస్తున్నాడో మన ముఖ్యమంత్రి అని 5 కోట్ల మందికి చూపించి ఒప్పించగలిగినటువంటి గొప్ప విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే చూసారా, వరదల సమస్యలను కూడా ఆయన ఒక గ్రేట్ విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునేటువంటి నేర్పరితనము చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. ఆయన చేసిన మంచిని కూడా ప్రజలకు చెప్పుకోలేకపోయారు. మంచిని కూడా చెడుగా ప్రచారం చేస్తే కాదు అది మంచి అని కూడా చెప్పలేకపోయారు. అంత వీక్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో చాలా వీక్. ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారికి మించినటువంటి నాయకుడు ఇంకొకరు లేరు ఈ దేశంలో. ప్రచారంలో ఆయనే సాటి. అంటే ఇప్పుడు
ఆయన ఊహిస్తున్నటువంటి ఆయన కలలుగంటున్న కలల రాజధానిని ఆయన నిర్మించగలరా నిర్మించలేరా అనే ప్రశ్న ప్రజలకు వచ్చినప్పుడు, సందేహాలు వచ్చినప్పుడు నేను నిర్మించగలను, నిర్మిస్తానని ప్రజలను మళ్ళీ నమ్మించేటట్టు చేయగలిగినటువంటి నైపుణ్యం ఆయనలో ఉంది. ఇప్పుడు 4 నెలలు అయింది, 43,000 కోట్లు అప్పు చేశారు. మరి అమరావతి గురించి ఆయన ఆలోచన చేస్తున్నారా, అటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా లేదా అనేది తర్వాత తెలుస్తుంది. అయితే సంవత్సరం పూర్తయ్యేటప్పటికి సింగపూర్ని మించినటువంటి మహానగరం అమరావతిగా చూపించగలరు ఆయన. 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి మళ్ళీ వచ్చి ఎలక్షన్ నాటికి అమరావతి ఎలా ఉంటుంది? దేవతల రాజధాని, దేవేంద్రుడు పరిపాలిస్తున్నటువంటి రాజధాని స్వర్గలోకము. ఆ స్వర్గలోకానికి రాజధాని అమరావతి. ఆ స్వర్గలోకానికి మించినటువంటి మహానగరము ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతిగా రూపుదిద్దకోబోతుంది అని ఒక డిజైన్ వేస్తారు ఆయన. అవి మళ్ళీ గ్రాఫిక్స్ ఉంటాయి కదా, అవన్నీ వేస్తారు, ప్రజలకు చూపిస్తారు. ఇదిగో మన రాజధాని అని చూపించి అందరి చేత ఒప్పించగలిగేటటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంత నేర్పరదనం ఉంది. అంటే ఆంధ్ర ప్రజల అదృష్టము మహాభాగ్యం. వారి అదృష్టాన్ని ఎవ్వరూ మనం అడ్డుకోలేము. వారి అదృష్టాన్ని వారే నిర్ణయించుకుంటున్నారు ఆంధ్ర ప్రజలు. అమరావతి మరి అంత సురక్షితమైన ప్రాంతమా కాదా? అటువంటి రాజధాని నిర్మాణం అవుతుందా? అయితే మంచిదే. ఆయనైతే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుందా విఫలం అవుతుందా అనేది కాలం నిర్ణయిస్తుంది. అది ఆంధ్ర ప్రజల అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది, భవిష్యత్తే నిర్ణయిస్తుంది. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.